హాయ్ హాయ్ తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అవును, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం అంటే ఏ సినిమాలో అయినా నేను ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ ఉంటే నేను సాయి పల్లవినే చూస్తా, హీరో ఎవరైనా పక్కకు పెడేస్తా. కానీ ఫస్ట్ టైం తండేల్ మూవీ చూసి అంటే తండేల్ ట్రైలర్ చూసిన తర్వాత నేను అసలు సాయి పల్లవినే చూడలేదు. మొత్తం కంటెంట్ అంతా మనకి నాగ చైతన్యకి ఉంది సార్. నిజంగా అసలు అన్ని సినిమాల్లో ఆయన లుక్స్ అవన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమాకు ఒక లెక్క ఉంది. ఆయన నిజంగా మత్స్యకారుడు ఒక మత్స్యకారుడు ఎట్లుంటాడో అట్లనే ఉన్నాడు. ఆయన ఫేస్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాస మొత్తం మార్చేసిండు. నాకు తెలిసి 1 year నేర్చుకున్నాడు అనుకుంటా యాస. సో యాస కూడా మార్చేసిండు. నాగ చైతన్య నార్మల్గా మాట్లాడడం వేరు ఉంటుంది వేరే సినిమాల్లో, ఈ సినిమాలో ఆయన యాస మొత్తం మార్చేసిండు. చాలా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం. సో నాకు తెలిసి అంటే నేను అనుకున్న సాయి అంటే నాగ చైతన్య లాస్ట్లో చనిపోతుంది అనిపించింది, కొద్దిగా సీతారామం టైప్లో కనిపించింది. కానీ సాంగ్ అయితే అంటే సాయి పల్లవిది అంత లేదు. అంటే లాస్ట్ టైము మనకి అమరన్లో ఉన్నట్టే ఆ సముద్రం సీన్లు కానీ, అమరన్లో కూడా సముద్రం దగ్గర ఉండి ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంది, సేమ్ అంతే వచ్చింది. కానీ సాయి పల్లవి కొత్తగా ఏం లేదు. సో అంటే ఆయన అటు పోయి స్టోరీ మొత్తం అర్థమయ్యేటట్టే ఉంది. మరి చూడాలా డైలాగులు ఎట్లుంటాయో. ఫైట్ సీన్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా. సో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర వాళ్ళు పోయి డైలాగులు కూడా కొన్ని డైలాగులు వదిలిండు. సో చాలా బాగుంది కంటెంట్. ట్రైలర్ రిలీజ్ అప్పుడు నాగ చైతన్య గారు వైజాగ్లో సినిమా మంచిగా ఆడాలి, ఎందుకంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నాడు. సో దాని గురించి మీరేం చెప్తారు? అవును, ఆయన ఇప్పుడు అంటే ఏ పెళ్లి, ఫస్ట్ పెళ్ళా సెకండ్ పెళ్ళా? సెకండ్ పెళ్ళేగా. సెకండ్ పెళ్ళి అయితే అవును వైజాగ్ అమ్మాయి. సినిమా మొత్తం వైజాగ్లో తీసిండు కదా, వైజాగ్లో పేరు రావాలని అన్నాడు. సో అట్లేం లేదు, సినిమాలో దమ్ముంటే అన్ని దగ్గర ఆడుతుంది, వైజాగ్ అనే కాదు. అట్లా అని చెప్పేసి నార్మల్గా అంటే హిట్ చేయాలని ఫ్లాప్ అయిన సినిమాని హిట్ చేయరు. కానీ ఖచ్చితంగా నాగ చైతన్యకి లవ్ సినిమాలకి అసలు కనెక్షన్ హిట్ అయింది. ఏ సినిమా ఆయన లవ్ సినిమా తీసిందంటే హిట్ అయింది. అందులో నాగ చైతన్య సాయి పల్లవి అంటే అది అసలు కన్ఫర్మ్ హిట్. అది చాలామంది ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది, లవర్స్ అందరూ వెళ్ళిపోతారు. సో లాస్ట్ టైం ఫిదా కాదు కదా, లవ్ స్టోరీ కూడా అదే ఫిబ్రవరిలోనే తీసిండు. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలోనే వచ్చింది. ఆయనకి కలిసి వస్తుంది 1 నెల 2 నెలలు. ఆ లవర్స్ అందరూ హైదరాబాద్లో ఉన్న లవర్స్ అందరూ అదే సినిమాకి పోతారు. సో దగ్గరలో ఏం సినిమాలు లేవు కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడుతుంది. శోభిత గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే నాగ చైతన్య గారి స్టేజ్ మీద మాట్లాడారు కదా, సో దాని గురించి శోభిత గారి గురించి వచ్చింది. ఇప్పుడు నాగ చైతన్య అండ్ శోభిత కాంబినేషన్ మీకు చూడడానికి ఎలా అనిపించింది? నేనెందుకు చూస్తానండి అంటే నాకైతే అంతే ఏమనిపించలేదు. సమంతాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ శోభిత అని చూస్తే అంతే అనిపించలే. ఒక రీల్ కూడా చూసిన, నా పెళ్ళి అవుతుంది అని అంటది. అది కూడా ఆమెకు మాకు ఏమనిపించలే, కానీ నాగ చైతన్యకి నచ్చింది. సో వాళ్ళు చూద్దాం వాళ్ళు ఇద్దరిది ఎట్లుంటుందో. ఎట్లయినా వాళ్ళ ఫ్యామిలీకి 2వ మ్యారేజ్ కలిసి వచ్చిందండి, ఫస్ట్ మ్యారేజ్ కలిసి రాదు. నాగార్జున కూడా అంతే, నాగ చైతన్య నాగార్జున 3నా? నాగార్జున 3వ మ్యారేజా? అన్న 3వ మ్యారేజ్ కలిసి వస్తుంది అంటాడు, చూద్దాం. లేదు ఇక ఒప్పుకోరు, జనాలు ఒప్పుకోరు. సెకండ్ మ్యారేజే ఫిక్స్, ఇక శోభితతోనే ఫిక్స్ అవ్వాలి. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్సా? వామ్మో సాంగ్స్ ఎప్పుడో ట్రెండ్ అయిపోయినాయి. ఆ సాంగ్స్ కూడా హిట్ అయిపోయినాయి. సాంగ్స్ కాదు, ఆ మ్యూజిక్ బుజ్జి తల్లి వచ్చేస్తానే అది ట్రెండ్ అయిపోయింది. ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే షార్ట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా హిట్ అయితే నాగ చైతన్యకి పడిపోయింది. ఆయన యాక్షన్ సినిమాలకి థ్రిల్లింగ్ సినిమాలకు పనికిరాడు. ఈ సినిమాలే లవ్ స్టోరీలకి ఆయనకి అసలు పెట్టింది పేరు ఆఫ్ అడ్రస్. లవ్ స్టోరీల్లో కూడా పెద్ద హీరోలు ఎవరు లవ్ స్టోరీలు తీయట్లేదు, అసలు ఆయనకు మంచిగా కలిసి వచ్చింది. టోటల్గా మూవీ ఎంత స్కోర్ చేయొచ్చు? 100 కోట్లు పక్కా. ఇప్పుడు వచ్చిన తెలుగు సినిమాలో ఏ సినిమా అయినా 100 కోట్లు పక్కా. ఆయన 150-200 కోట్లు వచ్చినా పర్లేదు, తక్కువ లేదు, కొడతాడు.